అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు గిరి జనసేన, బోడుపల్లి జనసేన పార్టీ. ఈరోజు పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ నా అయ్య జాగిరి అంటాడు. నీ అయ్య జాగిరి అయితే నీ అమ్మయ్యకి చెప్పుకోరా భయ్. నీ ఒక్కడిది కాదు తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. తెలంగాణ ప్రజలకే కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. జీవించే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది. అది తెలుసుకోండి ఫస్ట్ మీరు. ఈరోజు ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అయింది, బీఆర్ఎస్గా అయింది. జాతీయ పార్టీకి ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీకి ఎలా మాట్లాడుతుంది ఈరోజు? దీనికి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ బ్రతికే ఇటలీ కింద ఉంది. ఏదైనా మనకు హామీలు, ఏమైనా హక్కులు కావాలన్నా కానీ మనకు స్వతంత్రం లేదు. వాళ్ళ కాలం మొక్కంది మనం ఏ పని చేయలేం. మీరు వచ్చి అలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పర్మిషన్ ఇవ్వకపోవడానికి భయపడ్డారు కాబట్టి ఈరోజు మీకు పర్మిషన్ ఇవ్వలేదు. చరిత్ర మర్చిపోతే ఎలా? పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ ప్రజలను అణిచివేసిందే కాంగ్రెస్. అది ఎవరు తెలియదా జనాలకు? తెలంగాణ ఉద్యమకారుల చావుకు ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ కాదా? తెలంగాణ విద్యార్థుల చావుకు కారణం ఎవరు? కాంగ్రెస్ కాదా? 2005 నుండి 2009 వరకు కాంగ్రెసే కదా పాలించింది. తెలంగాణకు అడ్డుకుంది, తెలంగాణ రానియకుండా. భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుండైనా పోటీ చేయొచ్చు. అది మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. అది తెలుసుకోండి ఫస్ట్. మనకు తెలుస్తా కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ రోజు ఉద్యమానికి ఆపోజిట్గా ఉన్న లీడర్స్ మీరంతా ఈరోజు పదవి పొంది మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు. ఈరోజు మీరు కూడా మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. ఎంత తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు, చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకుంటే మీకేంటి నొప్పి అంటే భయపడుతున్నారు కదా. ప్రాంతీయతను రెచ్చగొట్టింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాంతీయతను రెచ్చగొట్టి మాట్లాడిరు. ఒకడేమో పాకిస్తాన్ ఇష్టం అంటాడు. పాకిస్తాన్ ఇష్టమైతే పాకిస్తాన్కి వెళ్ళిపోండిరా భయ్. ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటాడు కదా దగ్గి దయాకర్. మన పాకిస్తాన్కి వెళ్ళిపోమాను, ఇండియాలో ఎందుకుంటున్నాడు? ఒకటి జిహాదీ అంటాడు, ఒకటి ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటాడు. పాకిస్తాన్కి వెళ్ళిపోండి, పాకిస్తాన్ ఇష్టం ఉంటే. ఇండియాలో ఉండకండి. ఎంత తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. కళ్యాణ్ గారి గురించి చేసిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్.